థ్యాంక్ యూ మేడం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరుడైన యేసు నామములో మీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, ఆశీర్వదించి మీ నామని మేము కీర్తన భాగం నుంచి మాతో మాట్లాడండి. విశ్వాసం స్థిరపరచండి, ఆత్మలో బలపరచండి. మీ నామ మహిమార్థమే తండ్రి. మీ సన్నిధిలో అడుగులు వెళ్ళాము, మాకు సహాయం దయచి మీ ఆత్మవాక్య నడిపింపుని తండ్రి మాకు అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడు యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. 130వ కీర్తన ఉత్తరపత్రులుగా చదువుకుందాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినేడలా ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచుంది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు. నీ చెవి యొగ్గి నా ఆర్త ధ్వని వినుము. కీర్తనాకారుడు యాత్రా కీర్తన అని ఇక్కడ మనం హెడ్డింగ్ చూస్తున్నాం. అంటే యాత్రా కీర్తన అంటే ఏ యాత్ర చేస్తున్నాడు ఈయన చెప్పండి? పుణ్యక్షేత్ర యాత్ర, పుణ్యస్థలాల యాత్ర, పవిత్ర స్థల యాత్ర. మరి ఏంటి ఏంటి యాత్ర అంటే? యాత్ర బైబిల్ ప్రకారంగా దేవుని సన్నిధిలో నడిచే వాళ్ళందరూ కూడా యాత్రికులు. యాత్రికులు అంటే ఎక్కడికి యాత్ర చేస్తున్నారు? వీళ్ళు పరలోకానికి యాత్ర చేసేవారు, పరదేశీ యాత్ర. ఈలోక యాత్రలు కాదు, ఈలోక పుణ్యక్షేత్రాలు కాదు. అందుకనే అగాధ స్థలములు అంటే నిజంగా ఈ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన యాత్ర చేసేవాళ్ళు అగాధ స్థలాలలో నుండి దేవుడికి మొరపెట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయమైన యాత్రలో శ్రమలు, శోధనలు, వేదనలు ఇవన్నీ వస్తాయి. అవునా? ఆత్మీయ యాత్రలో ఆ శ్రమ, శోధన, వేదన, బాధలన్నీ కూడా అగాధ స్థలములలో ఉన్న స్థితి ఒక యాత్రికునికి, నిజమైనటువంటి యాత్రికునికి. నిజంగా ఒక భక్తుడు రాశాడు పుస్తకం, యాత్రికుని ప్రయాణం. బైబిల్ కంటే ఎక్కువగా అమ్ముడుపోయిందంట ఆ పుస్తకం. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో నెంబర్ 1 బైబిల్ అయితే, దాన్ని మించినది యాత్రికుని ప్రయాణం. అంటే ఒక క్రైస్తవ జీవనంలో, క్రైస్తవుని యొక్క ప్రయాణంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా వెనక్కి తిరగకుండా చూసేవాడే నిజమైన యాత్రికుడు. ఆ పుస్తకం యొక్క వివరణ అంటే నేను చదవలేదండి, విన్నానంత. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? యాత్ర ఎక్కడికి అంటే తను మోసుకుని తన బాధ అంతా కూడా తీసుకుని వెళ్ళి సిలువ దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ వదిలిపెట్టాలి. అక్కడ వదిలిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణం చేయాలి. అగాధాలు అంటే శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు, ఏసడింపులు, చుట్టుప్రక్కల వాళ్ళు సువార్త చెబుతుంటే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఇవన్నీ వస్తాయి. వాక్యమే అంత మళ్ళేది. అందులో ఆయన సొంత కవిత్వం రాయలా, వాక్యంతో వాక్యం. అందుకనే వాక్యం చదవండి. ఏదైనా సరే మీరు మాట్లాడేటప్పుడు వాక్యము వెంబడి వాక్యముతో మాట్లాడితే దేవుని ఆత్మశక్తి అక్కడ ఉంటుంది.
వాక్యం వెంబడి వాక్యం లేదనుకో దేవుని ఆత్మశక్తి ఉండదు. మన ఊహల్లోంచి పుట్టిన మాటలు మనం మాట్లాడకూడదు. వాక్యముతో మనము మాట్లాడాలి. అగాధ స్థలం నేను మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవికి నా ఆర్తధ్వని వినుము. అంతరాత్మలో చేసే ఆర్తధ్వని. కీర్తనగాడు ఎక్కడ చేస్తున్నాడా ఆర్తధ్వని? తన అంతరంగంలో నుంచి చేస్తున్నాడు. నోటితో చేయట్లా, అంతరంగంలో ఉన్నటువంటి బాధనంతటి కూడా ఆర్తధ్వని రూపంలో బయటికి రావాలి దేవుని సన్నిధిలో. అగాధ స్థలము, భయంకరమైన శోధన, వేదన లోపల ఉన్నావు, అందులో నుంచి దేవునికి మొరపెట్టాలి. మనకున్నటువంటి బాధల్ని బాధపడుతుంటాం, బాధలున్నాయి బాధపడతాం, కానీ దేవుని దగ్గర మొరపెట్టేటటువంటి శక్తిని అనుభవించలేం. ఆ బాధ శారీరక సంబంధమైనదిగా తీసుకోకూడదు. దేవునికి దూరం చేసేటటువంటి బాధగా దాన్ని మనం అనుభవించాలి. ఈ వచ్చేటటువంటి శ్రమలు, ఈ వచ్చేటటువంటి శోధనలు, వచ్చేటటువంటి వేదనలు, ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు నన్ను దేవునికి దూరం చేస్తున్నాయి అని భావించాలి. అర్థమైంది? అంతేనే కాదు, అలాగే భావించాలా లేదా? దేవునికి దూరం చేస్తున్నాయి నిన్ను. ఉన్నాయి బాధలు ఉన్నాయి కదా చెప్పి దేవుని దగ్గర అవుతున్నామా? చెప్పండి. దేవునికి దగ్గర అవుతున్నామా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు దేవుని దగ్గర అయ్యేవాళ్ళు, కానీ దాదాపుగా దేవుడు దూరం అయ్యేవాళ్ళే ఉంటారు. వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, వాక్య ప్రకారం అడుగులు వేయలేరు. చూడండి, నువ్వు నిజంగా అంతరంగంలో దేవుని యొక్క ఆత్మాభిషేకం వాక్యాన్ని నడిపింపుతో నువ్వు ఉంటే, వాక్యాన్ని అర్థం చేసుకుంటే, నువ్వెత్తటి భయంకరమైన సిచ్యువేషన్ అయినా దాన్ని నీ మనసులోనికే తీసుకొని రావు. గుర్తుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఒకళ్ళు తిట్టారనుకో, నేను కూడా తిడతా అనే స్థితిలో ఉండవు. వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దేవుని ఆత్మను అర్థం చేసుకున్నప్పుడు, దేవుని ఆత్మలో నువ్వు నిలబడినప్పుడు, వాళ్ళ వల్ల బాధ పొందుకున్నావు, వారు కూడా ఏమైంది బాధపడితే వాడు కూడా నా వల్ల అనుకోకూడదు. అలా అనుకుంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం దానికి. ఆయన మనకు తన అడుగు జాడలు మనకు మాదిరి ఉంచిపోయాడుగా. అవునా? ఒప్పుకోవట్లేదు మనసు, మాటలు ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? మనసు ఒప్పుకుంటుందా? నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. ఉంటే ఒప్పుకోవాలి రూలా? మాకు తెలుసు మా బాధ, అంతేనే కదా? మాకు తెలుసు మా బాధ, అంతే. నా బాధ నాకు తెలుసు. పడేది నేను, మీరు కాదు కదా. నేను అనుభవిస్తున్నా, ప్రభు కాదు అనుభవించింది. ప్రభు ఎలా అనుభవించాడు? ఉమ్ములూశారు మొహం మీద, ఇక్కడ గడ్డం పట్టుకొని లాగారు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు బిక్కోండి గడ్డం, ఎవరో లాగటం కాదు, మీరు బిక్కోండి చిన్న వెంట్రుక. మనం కావాలని బిక్కోవచ్చులేండి, మనకి ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి మనం కావాలని బిక్కోవచ్చు. ఒకటే పిగ్గలం, ఒకేసారి పట్టుకొని పిగ్గలేము. ఇక్కడ చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పిల్లలు ఇలా అనేవాళ్ళు తెలుసా? ఇక్కడ మా మాస్టర్ అయితే ఇక్కడ వెనకబట్టి ఇట్లా అనేవాడు, ఏంట్రా లెక్కలు సరిగా చేయట్లేదు. వెంట్రుకలు ఊడొచ్చేవి కాదు, కానీ అక్కడ బాధ భయంకరంగా. ఎందుకు? ఇక్కడ చర్మం లేతగా ఉంటుంది. గడ్డం అంతే, గడ్డం కూడా అంతే. ఇలా పట్టుకొని పీకారు, మొత్తం ఊడొచ్చింది అంటే అంత చర్మంతో సహా పీకారు. అందుకనే ఊరికే మాటలు చెప్పబడలా ఇక్కడ. ఎందుకని అగాధ స్థలములు, కీర్తనకారుడు అగాధ స్థలం అంటే ఇవే బాధలు. ఎవరి వల్లనే నీకు బాధ ఉండండి, అది నీకు అగాధ స్థలం. అక్కడి నుంచి నువ్వు దేవునికి మొరపెట్టాలి. అర్థమైందా? అగాధ స్థలం అంటే నువ్వేదో గుంట్లోకి నువ్వు ఫిజికల్గా దిగిపోవటం కాదు, భౌతికంగా నువ్వు గుంటలో దిగి ప్రార్థన చేయాలనుకుంటున్నావేమో. అలా చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు. కొంతమంది ఉన్నారులేండి అలాంటి వాళ్ళు. అగాధ స్థలంలోకి వెళ్ళాలి. ఏడ దొరికింది ఇప్పుడు? దిగితే ఎక్కడ ఏదైనా దిగుడు బావి చూసుకొని అవి లోపలికి వెళ్ళాలి. దిగుడు బావి ఎంత ఉంటుంది నీకు? ఆలోచన ఉండాలి. ఆలోచన కూడా కొంచెం
జ్ఞానం కావాలి. అగాధ స్థలం అంటే నువ్వున్న బాధలు, సమస్యలు, శోధనలు, వేదనలు ఎలాంటివైనా కానీ అవి నీ జీవితంలో అగాధ స్థలం లాంటి ప్రదేశాలే. అగాధ స్థలం అదే. ఆ అగాధ స్థలంలో నుండి నువ్వు దేవునికి మొరపెట్టాలి. అక్కడి నుంచి దేవునికి నువ్వు ఆర్తధ్వని చేయాలి. అంటే వాటన్నిటిని, ఆ బాధలన్నిటిని దాటుకొని నీ మనసు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఇది దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చింది. తర్వాత యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమేనా కాదా? ఆయన దోషములను చూస్తే, కనిపెట్టి చూస్తే ఎవరైనా నిలబడగలరా? అందుకే ఆయన కృపామయుడు. ఆయన కృపామయుడు. తన కృపను బట్టే మనం నడుస్తున్నాం. జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినను జనులని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన దోషంలో లెక్క చూస్తే ఎవరు నిలవలేరు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఎందుకు? భయభక్తులు నిలుపుతుంటారని, భయభక్తులతో జీవిస్తారని. ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవిస్తారని ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. క్షమించబట్టే మనము ఈరోజు దేవుడిని ఆరాధన చేయగలుగుతాం. క్షమాపణ దొరుకుతుందండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూడండి ఎలా ఉన్నాడంట. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. అలా కనిపెడుతున్నాడంట. కావలి ఉండే వ్యక్తి ఉదయం కొరకు ఏ విధంగా కనిపెడతా ఉంటాడు, అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు ఆశపడి ఉన్నాడు. ఆ మాట కొరకు ఆశతో కనిపెడుతున్నాడు. ఆయన ప్రాణము ఆశతో దేవుని కొరకు కనిపెడుతుంది. ఒక కావలి వాడు ఉదయం కొరకు ఏ విధంగా కనిపెడతాడో నిజమే కదా. రాత్రంతా కావలి ఉండి తొందరగా ఎప్పుడు ఉదయం అయిద్దా ఇంటికి వెళ్ళిపోవాలా అని ఆతురతంగా ఉంటాడు కదా. అలాగే అంతకంటే ఎక్కువగా, అంతకంటే ఎక్కువ ఉందా మనకు ఆశ? అంతకంటే ఎక్కువగా ఉందా? చాలే అనుకుంటున్నాం కదా. చాలే అనుకుంటున్నాం, అంతేనా? చాలే ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చాము, కొంతసేపు ఏదో దేవుని సన్ని నిలబడ్డాం, కొన్ని మాట్లాడుతాం, చాలే అనుకుంటున్నాం ఈ వాటికి. మళ్ళీ రేపటి నుంచి ఏంటి? రేపటి నుంచి మామూలే, అంతేగా. మళ్ళీ ప్రార్థన వరకు మళ్ళీ మామూలే. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. దేవుని కొరకు ఎక్కువగా కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆకులతో అభిషేకించబడాలి, దేవుని మాటలతో నడిపించబడాలి. దేవుని మాటలు నీలో ఉంటేనే దేవుని వాక్యం నీకు అర్థమయ్యేది. మామూలు విషయం కాదు. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచిన యెడల అన్నాడు. ఆయనలో మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడో మన కొరకు ప్రార్థన చేశాడు. వీరు బోధించే వాక్యం వలన వీరందరూ మనలో ఏకమై ఉండాలి. దేవునిలోను కుమారులోను ఏకమై ఉండాలంట. మనం కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. ఎవరిలో? తండ్రిలోను కుమారులోను ఏకమై ఉండాలి, కలిసిపోవాలి. ఎవరితో కలిసిపోవాలి? వాళ్ళతో మనం కలవలేము, కలవకూడదు. దేవుడు అవకాశం ఇచ్చినా కలవలేము. ఆయన దేవుడు అండి, మేము కలవలేము. అవునా? దేవుడే. మరి కుమారుడు వచ్చాడుగా యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయనలో ముందు కలుపుకొని
ఆయన ద్వారా మనల్ని తండ్రితో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే నాలో తండ్రి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు కదా. ఇప్పుడు మనల్ని చూస్తే యేసును చూసినట్లే తెలుసా. మనల్ని చూస్తే ఎవరిని చూసినట్టు? మరి చూపిస్తున్నామా? బొదకు తేయబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో, ఆ మౌనంగా అలాగా మౌనంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో మౌనంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే గొర్రెపిల్లలాగే ఉండాలా? గొర్రెపిల్ల ఎప్పుడు బలైపోవటమే కదా. ఒక్కసారి ఎదురు తిరగద్దా? కొమ్ములతో పొడవద్దా అనుకుంటున్నావా? చిన్నప్పుడు అనుకునేవాడిని. అంటే ప్రభువులో రాకముందు జింక పరిగెడుతుంది. జింక అంటే కొమ్ములు ఉన్నది, దుప్పు అనుకుంది, పరిగెడతా ఉంది. దాని వెనకాల పులి వెళ్తా ఉంది. పులి వెళ్తా 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 ఉంది. దుప్పి వెళ్ళి 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 సడన్గా ఆగి ఎదురు తిరిగి ఒక కొమ్ము ఉంది. అసలు దుప్పికి అంత ధైర్యం ఉంటుందా? అంటే అలాగే తరమపడుతున్న వాడు కూడా అలా ఒక్కసారి ఎదురు తిరిగితే వానిలో ఉన్న శక్తి ఏంటో దానికి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఎంతకాలం అని సమస్యలతో నువ్వు పారిపోతా ఉంటావు. సాతాడు తొలుగుతా ఉన్నాడు, నువ్వు పారిపోతా ఉంటావు. ఒక్కసారి ఎదురు తిరగలేకపోతున్నావు. ఎందుకు? కారణం ఏంటి? ఒక్కసారి ఎదురు తిరగాలి వానికి. యేసు నామములో. నీకున్న శక్తి ఏంటి? ఆ నామమే కదా. మరి ఆ నామ బలముతో ఎందుకు మనం ఎదురు తిరగలేకపోతున్నాం? వాడిని ఎందుకు జయించలేకపోతున్నాం? కారణం ఏంటి? అర్థమైందండి? దేవునికి వ్యతిరేకంగా తిరగటం కాదు, దేవుని సన్నిధిని వదిలిపెట్టడం కాదు, దేవుని నామాన్ని యేసు నామాన్ని పక్కన పెట్టడం కాదు. సమస్యలు, శోధనలు, వేదనలు ఉన్నప్పుడు ఏం చేయాలి? యేసు నామములో వాటికి ఎదురుగా నువ్వు తిరగాలి. యేసు నామములో వాటికి ఎదురు తిరగాలి. అలా ఆశతో కనిపెట్టే ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బహుగా మనం ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. అర్థమైందా? దేవునితో మనం ఉంటే అద్భుతం. గుర్తుపెట్టుకోండి, చూడాలి అది. దేవునితోనే ఉండు, లోకాన్ని పక్కన పెట్టు, దేవునితో ఉండు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసే అద్భుతాన్ని మనం చూడాలి. దేవునితో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, లోకంతో ఉన్నప్పుడు అద్భుతాలు ఏం జరగవు. ఇంకా లోకంతో ఉంటాము, ఇంకా అద్భుతాలు జరగట్లేదని ఆశపడతాం, ఎదురు చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకా అద్భుతాలు జరగట్లేదని బాధపడిపోతూ ఉంటాం. ఇంకా ఎంతకాలం ఉన్నా కూడా అద్భుతాలు ఏం జరగట్లేదని చెప్పి దేవుని సన్నిధికే దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకు అలాగా? దేవునితో ఎక్కువగా గడుపు. నువ్వెవరితో గడుపుతున్నావా ఆలోచన చేయి. దేవునితో గడుపుతున్నావా, లోకంతో గడుపుతున్నావా? ఆలోచన చేయి. దేవునితోనే గడిపేంటంటే అడుగులు వేస్తే దేవుడి అద్భుతాలు మనము అనుభవించాలి. ఇజ్రాయేల్కి యెహోవా మీద ఆశ పెట్టుకుని, యెహోవా మీద కృప దొరుకుతుంది, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేల్ దోషములన్నిటి ఆయన వారిని దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. ఇజ్రాయేల్ అంటే ఓకే, క్రైస్తవులం కదా మనం. క్రైస్తవులు విమోచించబడాలి కదా. విమోచింపబడిన వాడే క్రైస్తవుడు. అసలు క్రీస్తుని కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. క్రీస్తులో విమోచన, విడుదల అనుభవించేవాడే క్రైస్తవుడు. అలా ఏం లేకుండా ఏదో పేరు పెట్టుకొని క్రైస్తవులను చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేనే. ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నాం. శ్రమ, శోధన, వేదన, బాధలన్నిటిలో నుండి ఆయనకు మొరపెడదాం, ఆర్తధ్వని ఆయన వినిపించుదాం, ఆయన కొరకు ఆశ పెట్టుకుందాం. అంటే